మంగళ హాట్ అట. టీ తాగితే నల్ల మందు కిక్కు, ఛాయ్లో గసగసాల పొట్టు గడ్డి జిలేబీల తయారీలో కూడా వాడుతున్నారట. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు రవాణా అవుతుందట. గసగసాల గడ్డి నుంచి హెరాయిన్ నల్లమందు తయారీకి ఛాన్స్ ఉంటుందట. ఇద్దరికి బేడీలు 1.5 కోటి విలువైన ముడి సరుకు సీజ్ అట. ఇగో పోలీసులు స్వాధీనం చేసుకున్న గసగసాల పొట్టు. మీరు రెగ్యులర్గా వెళ్ళే టీ స్టాల్లో ఒక కప్పు ఛాయ్ తాగగానే తలనొప్పి వెంటనే గాయబవుతుందా? హెడేక్ వచ్చిందని టీ తాగగానే టక్మని పోతుందా? డిప్రెషన్, తీవ్ర పని ఒత్తిడి వల్ల కలిగే చికాకు, ఇలా పలు సమస్యల నుంచి తక్షణం ఉపశమనం లభిస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త, ఆ టీలో నల్లమందు ఉండే ప్రమాదం ఉంది. రాజస్థాన్కు చెందిన ముఠాలు నల్లమందు ముడి సరుకును హైదరాబాద్లోని టీ స్టాల్స్, జిలేబీ బండ్లు, కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారట. గోషామహల్లో 15 రోజులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,50,00,000 విలువ చేసే 160 కిలోల గసగసాల గడ్డిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లోని బర్మియా జిల్లా నుంచి కొన్ని ముఠాలు హైదరాబాద్కు నల్లమందు, హెరాయిన్ తయారీకి ఉపయోగించే పాపిస్ట్రాట గసగసాల గడ్డి లేదా పొట్టు అంటాడు దాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ ముడి సరుకు నుంచి హెరాయిన్, ఒపియంను అంటే నల్లమందును తయారు చేస్తారు. గోషామహల్కు చెందిన పరాస్ అనే వ్యక్తి గసగసాల గడ్డి పొట్టును రాజస్థాన్ నుంచి తెప్పించి హైదరాబాద్లోని టీ స్టాల్లు, జిలేబీ బండ్లు, కిరాణాలకు సరఫరా చేస్తున్నారట. దీనిపై ఉప్పందుకున్న ఎక్సైజ్ పోలీసులు తొలుత దేవేంద్ర అనే వ్యక్తిపైన నిఘా పెట్టారు. శనివారం అతన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో దేవేంద్ర తండ్రి పరాస్ గసగసాల గడ్డి పొట్టు సరఫరాలో కీలక నిందితుడు అని గుర్తించారు. వీరి ఇంట్లో తనిఖీ చేసి 160 కిలోల ఆ సామాన్ని పట్టుకున్నారట. దీన్ని ప్రాసెస్ చేస్తే దాని విలువ 1.5 కోటి దాకా ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. మరుగుతున్న ఛాయ్లో గసగసాల పొట్టు కలిపితే ఆ ఛాయ్ తాగిన వారికి మత్తుగా ఉంటుందట. జిలేబీల తయారీలో కూడా ఈ గసగసాల పొట్టును వాడుతున్నారు. ఒపియం వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. 1 గ్రాము ఒపియం నుంచి 32 మిల్లీగ్రాముల మార్పిన్, హెరాయిన్ తయారవుతుందట. 160 కిలోల పాపిస్టా నుంచి 5.5 కిలోల మార్పిన్, హెరాయిన్ను తయారు చేయొచ్చు అని అధికారులు వివరించారట. చూడండి ఎంత భయంకరమైన విషయమో.